అన్నాను. ఇదిగోండి నేను బెండకాయ ఫ్రై చూడండి శనగపిండి వేసి మనం దీంట్లో పెళ్ళిళ్ళ ఆటలు ఫంక్షన్లో పెడతారు కదండి. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. బెండకాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి మజ్జిగకి చీల్చుకున్నానండి. ఒక బెండకాయని 8 ముక్కలు చేసుకున్నాను. దీంట్లోనూ కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెము ఉప్పు అండి, కొంచెం పసుపు అండి, కొంచెం కారం, మిరియాల పొడి అండి, కొంచెం చాట్ మసాలా వేసాను, కొంచెం పిజ్జా ఇది ఉంటాయి మసాలా అది కూడా వేసానండి, కొంచెం గరం మసాలా. ఇవన్నీ శనగపిండి వేసి దీనికి ఎంత నేను ఒక 4 స్పూన్లు వేసానండి. ఒక పావు కేజీ బెండకాయలు ఉంటాయి. ఇవన్నీ వేసి కొత్తిమీర అండి, కొంచెం ఇంగువ, ఇవన్నీ బాగా కలిపాను అనమాట. కలిపేసి ఇలాగ నూనెలో వేడి చేసుకొని ఇలాగ వేసుకోవడమేనండి. ఇదిగోండి ఇలాగ పకోడీలాగా ఇది ఏదైనా మన పప్పుతోటి దేనితోటైనా ఇదిగోండి కరకరలు ఆడుతాయి. ఇదిగోండి ఇలాగా బాగుంటుంది. ఇలా కొంచెం బియ్యం పిండి వేస్తే ఇంకో బాగా ఇది అవుతాయండి. బియ్యం పిండి కూడా వేసాను నేను. ఇదిగోండి ఇలా పకోడీలాగా నంచుకోవడానికి బాగుంటాయి కదా, ఈజీగా అయిపోద్ది కూడానండి. ఇవి కొంచెం వేడి వేడి నూనెలో వేసుకోవాలండి. ఇలాగా కొంచెం అయిన తర్వాత మనము వేరు చేసుకోవచ్చండి. ఇలాగా మనము ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ అయితే అంటుతుంది. ఇదిగోండి ఇలాగా దీంట్లో కొంచెం ముందే పెట్టకూడదు, కొంచెం బాగా వేగుతుంది కదా సగము. వేగిన తర్వాత అప్పుడు మనం వేరేగా చేసుకోవచ్చు. ఇలా పొడి